బాల్ చేయడానికి మనకి ఇటువంటి రబ్బర్ స్లిప్పర్స్ అయితే కావాలి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, కానీ రబ్బర్ స్లిప్పర్సే తీసుకోండి. ఇప్పుడు ఈ రబ్బర్ స్లిప్పర్స్కి పైన ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్లిప్పర్ సోల్ కింద ఈ విధంగా రబ్బర్ పీసెస్ ఉంటాయి అన్నమాట. వాటితో మనకు పని లేదు, వాటిని రిమూవ్ చేసేయండి. ఈ విధంగానే సెకండ్ స్లిప్పర్ కూడా చేయండి. ఇప్పుడు ఇంట్లోనే ఏదైనా గ్లాస్ తీసుకుని ఈ విధంగా స్లిప్పర్ మీద సర్కిల్స్ అయితే చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా నేను ఈ వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా చేయండి. ఎగ్జాక్ట్గా మనకి 3 సర్కిల్స్ అయితే కావాలి ఒక్కొక్క స్లిప్పర్ నుంచి. ఫస్ట్ స్లిప్పర్ నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇందాక కట్ చేసుకున్న పీసెస్ని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేశాను. ఇలా మనకి 2 సెట్స్ అయితే కావాలి. ఇప్పుడు నేను ఫెవిక్విక్ని యూజ్ చేసి ఒకదాని మీద ఒకటి ఇలా అంటిస్తున్నాను. ఇప్పుడు చాక్ తీసుకుని చుట్టూ కట్ చేయడం స్టార్ట్ చేసా. అంటే ఎలా కట్ చేస్తున్నా మీరు ఎగ్జాక్ట్గా అలాగే కట్ చేసేయండి. నేను ఎలా కట్ చేశాను మీరు చూడొచ్చు. బాల్ షేప్లో వచ్చేంత వరకు కట్ చేసా. ఇలా బాల్ షేప్లో మనకి కనిపించేంత వరకు మనం ఇలా కట్ చేసుకోవాలి, పైన కింద కూడా. మీకు కావాలితే ఇలా సర్కిల్ డ్రా చేసుకోండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఎలా కట్ చేయాలని. ఇందాక టాప్ పార్ట్లో ఎలా కట్ చేశాను, ఇప్పుడు బాటమ్ పార్ట్లో కూడా అలాగే కట్ చేసుకుంటున్నా. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఇన్కేస్ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇలా బాల్ షేప్ వచ్చేంత వరకు కట్ చేసా. ఇప్పుడు మీరు చూస్తే మన బాల్ అంత ఫినిష్డ్గా అనిపించట్లేదు కదా. సో అందుకే ఇప్పుడు నేను దీన్ని స్మూత్ చేయబోతున్నాను. నేను ఈ టూల్ యూజ్ చేసి స్మూత్ చేయబోతున్నాను. దీని గురించి ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా చాలాసేపు స్మూత్ చేశాక బాల్ అయితే ఈ షేప్లోకి వచ్చింది. మీ దగ్గర ఈ మిషన్ ఉండకపోతే మీరు శాండ్ పేపర్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ చాలా టైం పడుతుంది. ఫైనల్లీ మన బాల్ అయితే రెడీ అయిపోయింది. చూడొచ్చు మన బాల్ ఎంత బాగుందో. అలాగే ఛానల్ కావాలని కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు అడగొచ్చు అన్న అసలు ఈ బాల్ బౌన్స్ అవుతుందని.